హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో వితౌట్ లేట్ ఫీ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 7వ తేదీతోటి అయిపోయింది. బట్ ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరైతే విత్ లేట్ ఫీ తోటి సబ్మిట్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో. సో ఈ యొక్క లేట్ ఫీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. సో స్టూడెంట్స్, విత్ లేట్ ఫీ తోటి మీరు కనుక ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే 2000 రూపీస్ విత్ లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. సో రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం దీని తర్వాత. ఇమీడియట్గా మీకు ఇంకొక స్లైడ్ అయితే వస్తుంది, ఓకేనా. 2000 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ కేటగిరీ వైజ్గా పే చేసుకొని మీరైతే ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు, ఓకేనా. అదేవిధంగా 3000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ తోటి ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విత్ 5000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ తోటి ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. స్టూడెంట్స్, ఎవరైతే టైం పాస్కి రాద్దాం అనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకోకండి, ఎందుకంటే మీకు చాలా బర్డన్ అయితే అవుతుందన్నమాట, ఓకేనా. సో ఎవరైతే సీరియస్గా రాద్దాం అనుకుంటున్నారో ఇన్ కేస్ మీరు మర్చిపోయి ఉండి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే ప్రాసెస్ మర్చిపోయి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సీరియస్గా ఎగ్జామ్ రాసి నాకు సీట్ రావాలి, నేను ఇప్పుడు ఎంబీఏ కానీ ఎంసీఏ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అయితే అప్లై చేసుకుని రాయండి, ఓకేనా. సో ఎందుకంటే లేట్ ఫీ అమౌంట్ చాలా హెవీగా ఉంది, ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి, ఓకేనా. నా నిర్ణయం అయితే మీకు నేను ఇక్కడ చెప్తున్నాను, ఓకే. సో విత్ లేట్ ఫీ 2000, 3000, 5000 రూపీస్ తోటి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది మాట్లాడుకుందాం, ఓకేనా. సో స్టూడెంట్స్, మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి అప్లికేషన్ ఫీ ఇక్కడ డీటెయిల్స్ చూడవచ్చు కేటగిరీ వైజ్గా. ఓసీ కేటగిరీ వాళ్ళకు 650 రూపాయలు, బీసీ కేటగిరీ వాళ్ళకు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 550 రూపాయలు అయితే ఉందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇన్ కేస్ ఓసీ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే 650 రూపాయలు ప్లస్ 2000 రూపాయలు పే చేసుకోవాలి, ఎప్పుడు ఏప్రిల్ 17వ తేదీ వరకు, ఓకేనా. ఇన్ కేస్ బీసీ కేటగిరీ వాళ్ళు అయితే 600 రూపాయలు ప్లస్ 2000 రూపాయలు పే చేసుకోవాలి, ఓకే. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ విధంగా 2000 రూపాయలు పే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ లేట్ ఫీ అయితే పే చేసుకోవాలి. వన్స్ మనకు ఏప్రిల్ 17వ తేదీ దాటిన తర్వాత అగైన్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మళ్ళీ మనకు 3000 రూపాయలు ఛార్జ్ అయితే పడుతుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు 2000 మాట్లాడుకున్నాం కదా, ఈ 2000 ప్లేస్లో 3000 వచ్చేస్తుంది ఏప్రిల్ 18వ తేదీ నుంచి, ఓకేనా. సో స్టూడెంట్స్ చూడండి, మీకు ఇది మ్యాండేటరీగా రాయాలి అనుకున్నట్లయితే మీరు కంపల్సరీగా అప్లై చేసుకొని రాసుకోండి. టైం పాస్కి రాసే వాళ్ళైతే అప్లై చేసుకోకండి, ఎందుకంటే ఫీ అమౌంట్ చాలా హెవీగా అయితే ఉందన్నమాట, ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది మనకు ఏపీఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్కి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో మీరు చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోండి. బట్ నిర్ణయం తీసుకోండి, ఆలోచించి డెసిజన్ అయితే తీసుకోండి. హెవీగా అయితే అమౌంట్ ఫీ అయితే ఉందన్నమాట, ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్.